Hi students, welcome to our channel Sunil Gandhi Academy. నేను మీ సునీల్ గాంధీ మేడంని. టుడేస్ టాపిక్ 10th క్లాస్ హిందీస్ ఫస్ట్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ పద్. మీరా రాసినటువంటి పద్ లెసన్లోని సెకండ్ పోయం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో మీరాబాయి కవియిత్రి పరిచయ్ అండ్ ఫస్ట్ పోయం ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ పోయంలో మీరాబాయి గారు శ్రీకృష్ణుని ఈ విధంగా వేడుకున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుని భక్తులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు రక్షించాడు. అలానే వాళ్ళ యొక్క దుఃఖాలను దూరం చేసి కాపాడడం అన్నది జరిగింది. అదేవిధంగా నీ దాసురాలైనటువంటి లేదా భక్తురాలైనటువంటి మీరాబాయి యొక్క దుఃఖాన్ని కూడా దూరం చేసి ముక్తిని ప్రసాదించమని చెప్పి కోరుకుంటోంది. దెన్ కమింగ్ టు ద సెకండ్ పోయం. ఈ సెకండ్ పోయంలో మీరాబాయి గారు శ్రీకృష్ణుని దగ్గర ఒక దాసిలాగా, లేదంటే ఒక నౌకర్లాగా, ఒక చాకర్లాగా, లేదంటే ఒక సర్వెంట్ లాగా అపాయింట్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. దెన్ కమింగ్ టు ది సెకండ్ పోయం. శ్యామ మానే చాకర్ రాకోజీ, గిరిధారీ లాలా మానే చాకర్ రాకోజీ, చాకర్ రహస్యు బాగ్ లగస్యు, నితు ఉట్టు దర్శన పాస్యు, बिंदिरावन री कुंज गली में गोविंद लीला गास्यु, चाकरी में दर्शन पास्यु, सुमरन पास्यु करची, बावु भगती जागीरी पास्यु, तीनों बांता सरसी, मोर मुकुट पीतांबर सौहे, गल वैजयंती माला, बिंदिरावन में देन चरावे, मोहन मुरली वाला, ऊंचा ऊंचा महल बनावा, बिच बिच राखू बारी, सावरियारा दर्शन पास्यु, पहर कुसुम्बी साड़ी, आधी रात प्रभु दर्शन, दीजियो जमुना जीरे तीरा, मीरारा प्रभु गिरिधर नागर, हिवडो घनो अधीरा. Then coming to the meaning of this poem. श्याम माने चाकर राखोजी, गिरिधारी लाला माने चाकर राखोजी. श्याम श्रीकृष्ण, माने मुझे, चाकर राखोजी दासी बनाकर रख लो, गिरिधारी लाला श्रीकृष्ण, माने मुझे, चाकर रहस्यु दासी बनकर, बाग लगस्यु बाग लगाऊंगी, नित उठ प्रतिदिन उठते ही, दर्शन पास्यु दर्शन करूंगी, श्याम माने चाकर राखोजी, గిరిధారీ లాలా మానే చాకర్ రాకోజీ. ఈ లైన్స్లో మీరాబాయి గారు ఏమంటున్నారంటే నాన్న, శ్రీకృష్ణుని సంబోధిస్తున్నారు శ్యామ్ అని, లేదంటే ఏంటి గిరిధర్ అని చెప్పి ఇక్కడ సంబోధిస్తూ తనను ఒక సర్వెంట్ లాగా అపాయింట్ చేసుకోమని చెప్పి కోరుతున్నారు. ఒక దాసీలాగా, ఒక నౌకర్లాగా శ్రీకృష్ణుని దగ్గరే ఉండనివ్వమని చెప్పి కోరుకోవడం అన్నది జరుగుతోంది. చాకర రహస్యు బాగు లగస్యు, నితు ఉటు దర్శన పాస్యు. నన్ను ఒకవేళ ఒక సర్వెంట్ లాగా అపాయింట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బాగు లగస్యు బాగులగా ఉంగి అంటే ఒక గార్డెన్, ఒక పూదోటని ఇక్కడ ఏర్పాటు చేస్తాను. అలానే నితువుటు దర్శన పాస్యు, ఈ విధంగా చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి యూజ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీరాబాయి గారు పొందేటటువంటి ప్రాఫిట్ ఏంటి అంటే నితువుటు దర్శన పాస్యు అంటే ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుని దర్శించుకోవచ్చు. నెక్స్ట్ బిందిరావన్ రీ కుంజ్ గలీమి గోవింద లీలా గాస్యు. बिंदिरावन, बिंदिरावन का अर्थ होता है బృందావన్. కుంజ్ గలి చోటీ సి గలియోं में, ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో గోవింద్ లీలా గాస్యు. గోవింద్ కా అర్థ भी శ్రీకృష్ణ హీ హై. ఇక్కడ గోవిందుడు అంటే ఎవరో కాదు నాన్న, శ్రీకృష్ణుని యొక్క లీలలు, గోవిందుని యొక్క లీలల్ని ఇక్కడ పాడుతాను, కీర్తిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరాబాయి గారు శ్రీకృష్ణుని దగ్గర ఒక దాసిలాగా ఉంటూ శ్రీకృష్ణుని కొరకు గార్డెన్స్ని ఏర్పాటు చేస్తోంది. అలానే ఆ బృందావనం యొక్క చిన్న చిన్న స్ట్రీట్స్లో శ్రీకృష్ణుని యొక్క లీలలను పాటల్లాగా పాడుతోంది. నెక్స్ట్ చాకరీ మే దర్శన పాస్యు, సుమరను పాస్యు కర్చి. ఇక్కడ చాకరీ చేయడం వల్ల, లేదంటే ఒక సర్వెంట్ లాగా, ఒక నౌకర్ లాగా సేవలు చేయడం వల్ల నీ దర్శన భాగ్యం అన్నది నాకు కలుగుతుంది. यहाँ చాకరీ करने के बदले శ్రీకృష్ణకే దర్శన్ మిలేగా. అంటే ఇక్కడ చాకరీ చేస్తున్నందుకు గాను మీరాబాయి గారికి శ్రీకృష్ణుని దర్శన భాగ్యం అన్నది కలుగుతోంది. సుమరణ పాస్యు ఖర్చి, నేను ఈ దర్శనాన్ని పొందుటకు, శ్రీకృష్ణుని చూడడానికి నేను ఏం ఖర్చు చేస్తున్నాను, ఖర్చి క్యా ఖర్చు కర్ రహీ హూ, సుమరన్ అంటే స్మరిస్తున్నాను, శ్రీకృష్ణుని ఇక్కడ నేను స్మరిస్తున్నాను అని చెప్పి చెప్తోంది.
भाव भगति जागीरी पास्यु तीनो बांता सरसी। భక్తి భావం అనేటటువంటి సంపద, జాగీర్ కా అర్థ హోతా హై సంపద. ఎలాంటి సంపద ఆమె పొందుతోంది ఇక్కడ? భక్తి రూపీ సంపద, భక్తి భావం అనేటటువంటి సంపదను ఆమె పొందుతోంది. తీనో బాంతా సరిసి. ఇక్కడ మీరాబాయి గారికి ఒక 3 అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా శ్రీకృష్ణుని దగ్గర ఒక సర్వెంట్ లాగా వర్క్ చేయడం వల్ల చాకరీ మే దర్శన్ పాస్యు. ఇక్కడ చాకరీ చేయడం వల్ల ఫస్ట్ ఏంటి నాన్న? దర్శనం అన్నది లభిస్తుంది. ఎవరి దర్శనము? శ్రీకృష్ణుని దర్శనం. నెక్స్ట్ సుమిరన పాస్యు ఖర్చి, అలానే ఏంటి? శ్రీకృష్ణుని నామస్మరణ చేయగలుగుతోంది. నెక్స్ట్ భావు భగతి జాగీరీ పాస్యు. ఎలాంటి సంపద ఆమె పొందుతోంది? భక్తి రూపీ సంపద, భక్తి భావన అనేటటువంటి సంపదను ఆమె పొందగలుగుతోంది. ఈ 3 కూడా ఆమెకు వచ్చేటటువంటి లాభాలన్నమాట. అంటే ప్రతిరోజు కూడా దర్శన భాగ్యం కలుగుతోంది, శ్రీకృష్ణుని స్మరించుకుంటోంది, భక్తి రూపీ సంపద ఆమె పొందగలిగింది. కరెక్టే కదా? ఆమె లైఫ్ పీరియడ్ మనం తీసుకున్నట్టయితే 1503 to 1546 ఈ లైఫ్ పీరియడ్లో మీరాబాయి గారు శ్రీకృష్ణుని పట్ల ఏదైతే భక్తిని ప్రదర్శించారో ఆమె భక్తి గురించి ఈ రోజుకి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడం, మన పాఠాల్లో చెప్పుకోవడం అన్నది జరుగుతుంది. మీరాబాయి గారు శ్రీకృష్ణుని సంపద పొందినటువంటి ఒక గొప్ప భక్తురాలు. దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ లైన్, మోర మగట పీతాంబర సౌహే గల్ వైజయంతి మాల. ఇక్కడ నెక్స్ట్ లైన్స్లో మీరాబాయి గారు శ్రీకృష్ణుని యొక్క రూప సౌందర్యాన్ని మనకు వర్ణిస్తున్నారు. మోర్ ముగట్ సిర్పర్ మోర్ ముకుట్ హై, పీతాంబర్ పీలే వస్త్ర, సౌహే సుందర్, గల్ వైజయంతి మాల గలే మే సుందర్ వైజయంతి మాలా హై. ఈ లైన్స్లో మీరాబాయి గారు శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నారు. శ్రీకృష్ణుడు చాలా అందంగా ఎల్లో కలర్ వస్త్రాలు, పీతాంబర్ పీలే వస్త్ర, ఎల్లో కలర్ వస్త్రాలను ధరించి తల మీద నెమలి పింఛం మోర్ ముకుట్ హై, తల మీద ఏముంది నాన్న? మోర్ ముకుట్, నెమలి పింఛముంది. మెడలో వైజయంతి మాలని కూడా ధరించి ఉన్నారు. ఇది విజయానికి ప్రతీకగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క మెడలో వైజయంతి మాల ఉంది, అలానే తల మీద నెమలి పింఛం అన్నది ఉంది, అలానే ఈ ఎల్లో కలర్ వస్త్రాలు ధరించి ఉన్నారు. బిందిరావన్ మే దేను చరావే మోహన మురళీవాల. బృందావనంలో దేను చరావే గాయోంకో చరాతే హై. జనరల్గా శ్రీకృష్ణుడు ఆవుల్ని గ్రేజింగ్ ఫీల్డ్కి పిలుచుకెళ్ళిన తర్వాత తను ఒక చెట్టు కింద కూర్చొని చాలా అట్రాక్టివ్ వేలో ఒక ఫ్లూట్ని వాయిస్తూ ఒక మంచి మ్యూజిక్ని అక్కడ ప్లే చేస్తూ వస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మోహక్ ఆకర్షక్ హోతా హై. ఊంచా ఊంచా మహల్ బనావు బిచ్ బిచ్ రాకు భారీ. ఇక్కడ మీరాబాయి గారు ఏమంటున్నారంటే ఊంచా ఊంచా మహల్ బనావు, ఈ బృందావనంలో పెద్ద పెద్ద మహల్స్ని కన్స్ట్రక్ట్ చేయిస్తాను, అలానే బిచ్ బిచ్ రాకు భారీ, బీచ్ బీచ్ మీ ఫుల్వారీ రఖుంగి. అంటే ఏంటి? మధ్య మధ్యలో ఆ ఎత్తైనటువంటి భవనాల మధ్య ఒక పూదోటని నేను పూయిస్తాను. అంటే ఏంటి? శ్రీకృష్ణుడు అటువైపుగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కాబట్టి ఆ శ్రీకృష్ణుడు నడిచేటటువంటి దారి అంతా కూడా ఒక పూదోటలాగా, ఒక ఉద్యానవనంలాగా నేను తయారు చేస్తానని చెప్పి అంటూ ఉన్నారు. అందుకే అన్నారు ఊంచా ఊంచా మహల్ బనావు బిచ్ బిచ్ రాకు భారీ, పెద్ద పెద్ద ఎత్తైనటువంటి మహల్స్ని కన్స్ట్రక్ట్ చేయిస్తాను, అలానే ఆ మహల్స్ మధ్య నేను ఒక పూదోటని, ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ సావరియారా దర్శన్ పాస్యు పహర కుసుంబీ సాడీ. सावरिया, सावरिया का अर्थ भी श्री कृष्ण ही है. पहर कुसुम्बी साड़ी माने केसरिया रंग की साड़ी, कुसुम्बी का अर्थ होता है केसरिया रंग. साड़ी साड़ी केसरिया रंग की साड़ी पहनकर सावरियारा दर्शन पास्यु. అలాంటి శారీని ఆమె ధరిస్తున్నారు, ఆరెంజ్ కలర్ శారీని ధరించి ఇక్కడ సావరియారా దర్శన పాస్యు, శ్రీకృష్ణుని దర్శనం కొరకు చూస్తున్నారు. ఎవరి దర్శనం కొరకు వేచి చూస్తున్నారు? శ్రీకృష్ణుని యొక్క దర్శనం కొరకు ఆమె ఆరెంజ్ శారీలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆధీరాత్ ప్రభు దర్శన్ దీజ్యో జమునా జీరే తీరా. జమునా జీరే తీరా, జమునా యమునా నది, తీరా తట్ పర్. ఆధీరాత్ ప్రభు దర్శన్, ఆధీరాత్ అంటే మిడ్ నైట్లోనే, అంటే ఇక్కడ అర్ధరాత్రిలోనే నీ దర్శన భాగ్యాన్ని నాకు యమునా నది తీరాన కలిగించమని చెప్పి కోరుకుంటున్నారు. ఈ యమునా నది ఒడ్డున నీ దర్శన భాగ్యాన్ని నాకు ఈ ఆదిరాత్రి, ఈ మధ్యరాత్రిలోనే కలిగించమని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకు?
ఉదయం అయ్యేంతవరకు కూడా ఆమె శ్రీకృష్ణుని దర్శించుకోకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి ఈ మధ్యరాత్రిలోనే నీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించమని చెప్పి ఆమె శ్రీకృష్ణుని వేడుకుంటున్నారు. మీరారా ప్రభు గిరిధర్ నాగర్ హివడో ఘనో అధీరా. మీరారా ప్రభు, మీరాకే ప్రభు, नागर चतुर गिरिधर गोवर्धन गिरी को धारण करने वाला, हिवड़ो मेरे हृदय में घनो बहुत अधीरा व्याकुल हो रहा. మీరా కే ప్రభు గిరిధర్ నాగర్. మీరా యొక్క ప్రభు ఎవరు? మీరా యొక్క భగవాన్ ఎవరు? ఇక్కడ గిరిధర్ గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలు మీద ఎత్తినటువంటి భగవంతుడే మీరా యొక్క ప్రభువు. అతను చాలా తెలివైనటువంటి వాడు. నాగర్ కా అర్థ్ క్యా హై? తెలివైనటువంటి శ్రీకృష్ణుడే ఇక్కడ మీరా యొక్క ప్రభువుగా ఆమె చెప్తోంది. హివడో ఘనో అధీరా. ఈమె హృదయంలో వ్యాకులత, ఇంపేషన్స్ అన్నది ఉంది. ఎందుకు ఆ ఇంపేషన్స్? భగవంతుని దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటోంది. అంటే ఆ భగవంతుని దర్శనం కోసం ఇంకా ఎక్కువసేపు ఆమె వెయిట్ చేయలేకపోతుంది. ఈ విధంగా మీరాబాయి గారు శ్రీకృష్ణుని దగ్గర ఒక దాసిలాగా, ఒక సర్వెంట్ లాగా ఉండాలని చెప్పి ఈ పోయం ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం అన్నది జరిగింది. ఈ పోయంలో మీరాబాయి గారు శ్రీకృష్ణుని డిఫరెంట్ నేమ్స్తో సంబోధించారు నాన్న. జనరల్గా మనకి ఎవరైనా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, లేదంటే మన ఇంట్లో మన పిల్లలు అవ్వచ్చు. బాగా ఇష్టం ఉన్నప్పుడు మనం కూడా డిఫరెంట్ నేమ్స్తో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అలానే ఈ పోయంలో కూడా మీరాబాయి గారు శ్యామ్, సావరియా, గిరిధారి లాలా, గిరిధర్, మురళీవాలా ఇలా డిఫరెంట్ నేమ్స్ ఏవి పిలిచినప్పటికీ కూడా ఫైనల్గా ఆమె శ్రీకృష్ణుడిని ఇక్కడ సంబోధిస్తుందన్నమాట. దెన్ వన్స్ అగైన్ కమింగ్ టు ద మీనింగ్ ఆఫ్ దిస్ పోయం. ఈ పోయంలో మీరాబాయి గారు శ్రీకృష్ణుని దగ్గర ఒక సర్వెంట్ లాగా, ఒక నౌకర్ లాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆమెను నౌకర్ లాగా అపాయింట్ చేసుకున్నట్టయితే పూదోటలు అంటే ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తుందట. ఈ ఉద్యానవనంలో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వచ్చి వెళ్తూ ఉంటారో అప్పుడు నిత్యము కూడా, ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుని దర్శన భాగ్యం ఆమె చేసుకోవచ్చు అని చెప్పి కోరుకుంటున్నారు. అలానే బృందావనం యొక్క చిన్న స్ట్రీట్స్లో కూడా గోవిందుని యొక్క లీలలు, శ్రీకృష్ణుని యొక్క గానాలు నేను వినిపిస్తాను అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చాకిరీ చేయడం కారణంగా ఆమెకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి అంటే శ్రీకృష్ణుని దర్శించుకోగలుగుతుంది, శ్రీకృష్ణుని స్మరించుకోగలుగుతుంది, అలానే భక్తి రూపి సంపదను ఆమె ఇక్కడ పొందగలుగుతుంది అన్నమాట. శ్రీకృష్ణుని రూప సౌందర్యాన్ని ఆమె వర్ణిస్తూ శ్రీకృష్ణుడు పీతాంబర్ అంటే ఎల్లో వస్త్రాలు ధరించి ఉన్నారు. అలానే తల మీద నెమలి పింఛమన్నది ఉంది. మెడలో వైజయంతి మాలను ధరించారు. బృందావనంలో ఆవులను గ్రేజింగ్ కొరకు తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా మధురమైనటువంటి రాగాలలో మురళి అంటే ఫ్లూట్ని వాయిస్తూ ఉన్నారు. ఈ బృందావనంలో నేను పెద్ద మహల్స్ని కన్స్ట్రక్ట్ చేయిస్తాను. ఆ కన్స్ట్రక్ట్ చేయించినటువంటి మహల్స్ మధ్యలో ఫుల్వారీ అంటే పూదోటలు, ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తాను అని చెప్పి మీరాబాయి గారు అంటున్నారు. ఆరెంజ్ కలర్ శారీని ధరించి నేను శ్రీకృష్ణుని దర్శనం కొరకు ఎదురు చూస్తాను. జమునా నది తీరాన మధ్యరాత్రిలోనే నాకు నీ దర్శన భాగ్యాన్ని కలిగించమని చెప్పి వేడుకుంటున్నారు. మీరా యొక్క ప్రభువు గిరిధర్ నాగర్, తెలివైనటువంటి శ్రీకృష్ణుడు. మీరాబాయి గారి హృదయంలో శ్రీకృష్ణుని దర్శన భాగ్యం చాలా త్వరగా కలగాలి, చాలా తొందరగా శ్రీకృష్ణుని దర్శించుకోవాలనేటటువంటి వ్యాకులతతో ఇక్కడ ఉండడం అన్నది జరిగింది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెకండ్ పోయం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.